సు ఫ్రమ్ సో, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం. ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నచ్చిందండి మూవీ నాకు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక ఊర్లో అశోక్ అనే వ్యక్తికి సులోచన అనే దెయ్యం పట్టినట్టు నటిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు నటించాల్సి వచ్చింది, ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అశోక్కి దెయ్యం వదిలించాలని ఏమేం ప్రయత్నాలు చేశారనేది స్టోరీ. ఇంకా మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఫుల్ కామెడీగా ఉంది మూవీ. ఇంకా మూవీ అనేది ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్గా తీశారు. కానీ ఈ మూవీ చూస్తున్నంతసేపు కన్నడ మూవీ చూస్తున్నట్టు కాకుండా ఏదో మలయాళం మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ లొకేషన్స్ అనేవి చాలా న్యాచురల్గా అనిపిస్తూ ఉంటాయి మన మూవీ చూస్తున్నంతసేపు. ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి ఏదో ఒకలాగా నవ్విస్తూనే ఉంటుంది. నాకు మెయిన్గా నచ్చిన క్యారెక్టర్ అయితే సీనయ్య ఇంకా బావ అనే ఇద్దరు క్యారెక్టర్స్. ఇద్దరివి ఉండేవి తక్కువసేపే అయినా ఫుల్గా నవ్వుకున్నాను నేను ఆ కామెడీకి. బావ అనే క్యారెక్టర్ తొందర ఇంకా మందు పిచ్చి ఉంటుంది. ఈ సీనయ్య అయితే ముసలోడు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. ఇతనేమో బడ్డీ కొట్టు దగ్గర కూర్చొని వచ్చిన ప్రతి వారిని పలకరిస్తూ ఉంటాడు. ఉన్న 2 సీన్లు అయినా ఫుల్గా నవ్వుకున్నా ముసలోడు నోటుదోల వల్ల. అసలుడే గాని మహానుభావుడు. ఇంకా దెయ్యాలను వదిలించడానికి ఊర్లో ఒకరు పడే పాటలు అయితే ఫుల్ కామెడీగా ఉంది. ఇంకోవైపు దెయ్యాన్ని వదిలిద్దామని విభూతిని పెట్టడానికి వెళ్ళడం, అలా భయపడుతుంటారు. అది మాత్రం హైలైట్ అసలు మూవీకి. ఇంకా మూవీలో హీరోయిన్ అసలు ఉండదు. భలే తీశారు మూవీ కామెడీగా. మరీ ఓవర్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సైలెంట్ జోక్స్ అండ్ నార్మల్ కామెడీగా ఉంటుందంతే. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే మూవీలో ఓన్లీ 2 సాంగ్సే ఉన్నాయి. మూవీలో 2 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్లో పర్లేదు, బాగానే ఉన్నాయి. బీజిఎమ్స్ కూడా బాగున్నాయి అక్కడక్కడ. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందని నాకు. ఒకసారి సరదాగా నవ్వుకుంటూ చూసేయచ్చు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.